నేను పెయిన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలనుకుంటే, నేను సెర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 4.9 రివ్యూస్, అది కూడా 1K పైన పాజిటివ్ రివ్యూస్. ఇదేదో రాసిన ఓన్లీ రివ్యూ మాత్రమే కాదు, పేషెంట్ టెస్టిమోనియల్స్, వాళ్ళ హ్యాపీ ఫేసెస్‌తో వాళ్ళ జర్నీ, ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ చూసి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెస్ అయ్యాను నేను. నా పేరు నాగమణి. నేను చాలా ఇయర్స్‌గా టెయిల్ బోన్ ప్రాబ్లంతో, అంటే కూర్చోవడానికి కూడా అవకాశం లేకోకుండా చాలా బాధపడుతూ ఉంటుంది. అదేవిధంగా నాకు నడుము నొప్పి కూడా ఎక్కువ ఉండేది. ఏ పనులు చేసుకునేకి కాకోకుండా ఉంటానండి. నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను అనమాట పెయిన్ తగ్గే కోసం అనేసి. కానీ ఎక్కడ నాకు రిలాక్స్ అనేది అవ్వలేదు. ఫైనల్గా నేను సెర్చ్ చేస్తుంటే, అంటే టెయిల్ బోన్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది సెర్చ్ చేస్తుంటే, బెంగళూరులో ఒక హాస్పిటల్కి వెళ్తే ఆమెమో టెయిల్ బోన్కి అది కండ పెరిగింది అన్నట్టు చెప్పారనమాట. సో అది ప్రాబ్లం ఉంది అని నేను కనుక్కున్న తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను దానికి, అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏమి అనేసి సెర్చ్ చేశాను నేను. అప్పుడు ప్రాణ క్లినిక్ గురించి నాకు అంటే ఆ సర్చింగ్లో తెలిసిందనమాట. అప్పుడు అట్లా మేడం చేసిన రివ్యూస్ అన్నీ చూడడం వల్ల ఇట్లా అప్రోచ్ అవ్వచ్చు అనేసి అనుకున్నాను నేను. అంటే వీళ్ళు ఫోన్లోనే మనకి ట్రీట్మెంట్ ఇస్తారు అన్న విషయం అక్కడ అర్థమైంది నాకు. దాంతో నేను ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను ఫస్ట్. అంటే నా ప్రాబ్లం ఇది అని చెప్పాను అనమాట. అంటే సాహిత్య మేడం యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత సాహిత్య మేడంతో కంపల్సరీ ఒకసారైనా నేను మాట్లాడాలి, నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాలనేసి చాలా ఉండేది నాకు. అపాయింట్మెంట్ తీసుకొని నేను ఫోన్లోనే ఫస్ట్ కాంటాక్ట్ చేశాను. నేను ఫోన్లో నాకు ఎంఆర్ఐ రిపోర్ట్స్ పెడితే దాన్ని బట్టి నేను మీకు ట్రీట్మెంట్ అనేది ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారనమాట. నాకు ఏదో పని మీద మేము హైదరాబాద్కి వస్తే సరే అని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఐ తీసుకొచ్చిన తర్వాత మీకు అదే టెయిల్ బోన్ దగ్గర, నడుము దగ్గర, సర్వైకల్లో కొన్ని డిస్కులు పక్కకు జరిగాయి, దీనికి చిన్న ప్రొసీజర్ ద్వారా నయం చేయొచ్చు అని మేడం చెప్పారనమాట. నాకు అప్పటికే చాలా రిలాక్స్ అనిపించింది మేడం మాటల్లోనే. దాంతో ఒక ప్రొసీజర్ చేశారనమాట. నడుముకి, టెయిల్ బోన్కి రెండింటికి కలిపి ఏదో ప్రొసీజర్ చేశారు మేడం. ఆ ప్రొసీజర్ వల్ల నాకైతే చాలా వరకు రిలాక్స్ అనిపించింది. 1 మంత్ అయింది ఇప్పటికీ నాకు ఆ ప్రొసీజర్ చేసి. నాకు ఆల్మోస్ట్ తగ్గిపోయిన ఫీలింగ్ ఉంది ఇప్పుడైతే నాకు. కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాణ క్లినిక్ వచ్చి హ్యాపీగా ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. నాకు ఇంకా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ నుంచి ప్రొసీజర్ అయిపోయింది, వెళ్ళిపోయినాము, మళ్ళీ ఫోన్లు చేయాలంటే వేరే హాస్పిటల్స్కి అయితే మనకు అంత అందుబాటులో దొరకరు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మనల్ని కన్సల్ట్ చేసి, అంటే మీకు తగ్గిందా, ఎట్లుంది, మీరు ఏం ఫుడ్ వాడుతున్నారు, ఇదే మనకి ఖచ్చితంగా ఇట్లా ఉండండి, మీ డైట్ని ఇలా మార్చుకోండి అని చెప్పేసి డైటీషియన్ మనతో మాట్లాడడము, ఫిజియోథెరపీ వాళ్ళు మనతో మాట్లాడడము, మీరు ఇలా చేయండి మీకు రిలాక్స్ ఉంటుంది అని చెప్పడము, అవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు మన గురించి తెలుసుకోవడం అనేది అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ప్రాణ క్లినిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున నేను థ్యాంక్స్ చెప్తాను. పెయిన్ క్లినిక్ అత్తాపూర్లో ఉంది.